వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. సో ఈరోజు క్వీన్ చెక్మేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్లో చెక్మేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు ఒక పొజిషన్ ఉన్నది. ఈ పొజిషన్లో కింగ్ని మనం బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లో బ్లాక్ చేస్తే చాలా ఈజీగా చెక్మేట్ చేయొచ్చు. సో అయితే బార్డర్స్ ఏంటి? A5, 8th ర్యాంక్, H5, ఫస్ట్ ర్యాంక్. ఇది బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్. సో కింగ్ ఆల్రెడీ 8th ర్యాంక్ బార్డర్లో ఉంది. సో అందుకే మనం ఎక్కడ అటాక్ చేయాలి? 7th ర్యాంక్లో అటాక్ చేయాలి. దెన్ మూవ్ యువర్ క్వీన్ టు D7. సో క్వీన్ D7 మూవ్ చేయండి. క్వీన్ 7th ర్యాంక్లో అటాక్ చేస్తుంది. కింగ్ 8th ర్యాంక్ బార్డర్లో బ్లాక్ అయిపోయింది. సో ఒకసారి కింగ్ని బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లో బ్లాక్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ మనం క్వీన్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కింగ్ ప్రొటెక్షన్ కావాలి. కింగ్ ప్రొటెక్షన్తో క్వీన్తో చెక్మేట్ చేస్తాం. సో నౌ ఇవన్నీ అటాకింగ్ స్క్వేర్స్ కదా, ఈ అటాకింగ్ స్క్వేర్స్లోకి కింగ్ అయితే మూవ్ చేయదు. ఓన్లీ 3 స్క్వేర్స్లోనే కింగ్ మూవ్ చేస్తుంది. కింగ్ G8. దెన్ మూవ్ యువర్ కింగ్ టువర్డ్స్ బ్లాక్ కింగ్. కింగ్ F2, కింగ్ H8, కింగ్ F3, కింగ్ G8, కింగ్ F4, king F8, king F5, king G8, king F6. F6 ఎందుకంటే చూడండి, ఎక్కువ స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి కింగ్ F6 ప్లే చేసాం. ఈ పొజిషన్లో కింగ్ F6 కాకుండా కింగ్ G8 మూవ్ చేశారనుకోండి, ఎన్ని స్క్వేర్స్ కంట్రోల్ చేస్తుంది? ఓన్లీ 3 స్క్వేర్సే కంట్రోల్ చేస్తుంది. అందుకని కింగ్ F6 మూవ్ చేసాం అనుకోండి, మీకు 1, 2, 3, 4 స్క్వేర్స్ కంట్రోల్ చేస్తుంది. దెన్ కింగ్ H8 మూవ్ చేస్తే క్వీన్ G7 చెక్మేట్. అలాగే కింగ్ F8 మూవ్ చేస్తే క్వీన్ F7 చెక్మేట్, క్వీన్ D8 చెక్మేట్, క్వీన్ C8 చెక్మేట్. రైట్? సో కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్లో సింగిల్ కింగ్ అనేది బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లో ఉంటే చాలా ఈజీగా చెక్మేట్ చేయొచ్చు. అలాగే ఇంకో పొజిషన్ తీసుకుందాం. చూడండి, ఈ పొజిషన్లో కింగ్ అనేది H5లో ఉంది. అంటే H అనేది వన్ ఆఫ్ ద బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్. సో మనం ఇప్పుడు ఎక్కడ అటాక్ చేద్దాం? G5లో అటాక్ చేయాలి. G5లో క్వీన్తో అటాక్ చేసినట్లయితే కింగ్ అనేది H బార్డర్లో బ్లాక్ అయిపోతుంది. చూద్దాం. క్వీన్ G5కి మూవ్ చేసాం అనుకోండి, G7కి టు కంట్రోల్ G5. సో ఏమవుతుంది? కింగ్ అనేది అటాక్ చేస్తుంది, క్వీన్ కిల్ అయిపోతుంది. క్వీన్ G7 అంటే కింగ్ టేక్స్ క్వీన్. సో ఇంకొక స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. క్వీన్ G1కి వస్తుంది కదా. సో G1కి వచ్చిన దగ్గర నుంచి G5లో కంట్రోల్ చేస్తుంది. కింగ్ అనేది H5లో బ్లాక్ అయిపోతుంది, అంటే బార్డర్లో బ్లాక్ అయిపోతుంది. సో మనం క్వీన్ G7 కంటే క్వీన్ G1కి వస్తే ఈజీగా చెక్మేట్ చేయవచ్చు. రైట్? క్వీన్ G1. సో కింగ్ ఎనీ మూవ్, ఈ H5లో ఎనీ మూవ్ చేస్తారు. కింగ్ H5. సో ఒకసారి కింగ్ని బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లో బ్లాక్ చేసిన తర్వాత మనం క్వీన్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. మన వైట్ కింగ్ అనేది అపోనెంట్ కింగ్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. ఎందుకంటే క్వీన్కి ప్రొటెక్ట్ చేయాలి. సింగిల్ క్వీన్ అనేది చెక్మేట్ చేయలేదు కదా. క్వీన్ అనేది కింగ్ని డైరెక్ట్గా అటాక్ చేస్తే కింగ్ టేక్స్ క్వీన్ అవుతుంది. అందుకని క్వీన్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. రైట్? సో కింగ్ B5 టువర్డ్స్ బ్లాక్ కింగ్. కింగ్ H4, కింగ్ C4, కింగ్ H3, కింగ్ D3, కింగ్ H2 రాడు, ఎందుకంటే క్వీన్ అటాక్. రైట్? అటాకింగ్ స్క్వేర్లో కింగ్ మూవ్ చేయదు. కింగ్ H4, కింగ్ E4, కింగ్ H5, కింగ్ F5, కింగ్ H6. చూడండి, ఇక్కడ ఆల్రెడీ కింగ్ 3 స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ 3 స్క్వేర్స్లో క్వీన్ మూవ్ చేసినట్లయితే కింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మనకు కావాల్సిన స్క్వేర్ ఏంటంటే G6, ఎందుకంటే కింగ్ని మనం చెక్మేట్ చేయాలి. క్వీన్ G6. క్వీన్ G6 చెక్ చెప్పిన తర్వాత
కింగ్‌కి ఎస్కేపింగ్ స్క్వేర్స్ అనేది లేదు. అలాగే కింగ్ టేక్స్ క్వీన్ చేయలేదు. కింగ్ అనేది క్వీన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేస్తున్న పీసెస్‌ని కింగ్ కిల్ చేయదు. అలాగే అటాకింగ్ స్క్వేర్‌లోకి మూవ్ చేయదు. రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ పొజిషన్ చూడండి. కింగ్ అనేది ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది. సో, వన్ ఆఫ్ ద బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్. ఇప్పుడు మనం ఎక్కడ అటాక్ చేయాలి? సెకండ్ ర్యాంక్‌లో అటాక్ చేయాలి. సెకండ్ ర్యాంక్‌ని కంట్రోల్ చేస్తే కింగ్ ఫస్ట్ ర్యాంక్ బోర్డర్‌లో బ్లాక్ అయిపోతుంది. సో, క్వీన్ అనేది మూవ్ చేస్తే సెకండ్ ర్యాంక్‌లో మనం మూవ్ చేయలేం కాబట్టి క్వీన్ మూవ్ చేస్తే సెకండ్ ర్యాంక్‌లో మనం కంట్రోల్ చేయలేం కాబట్టి కింగ్ మూవ్ చేయాలి. కింగ్ ఎఫ్3. ఎప్పుడైతే కింగ్ ఎఫ్3 మూవ్ చేసామో క్వీన్ అనేది సెకండ్ ర్యాంక్‌ని కంట్రోల్ చేస్తుంది. రైట్? సో, క్వీన్ సెకండ్ ర్యాంక్ కంట్రోల్ చేసినప్పుడు కింగ్ అనేది ఫస్ట్ ర్యాంక్ బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో బ్లాక్ అయిపోయింది. సో, కింగ్ సి1. చెప్పాం కదా ఆల్రెడీ మనం టువర్డ్స్ కింగ్ సైడ్ మూవ్ చేయాలి. కింగ్ ఈ6. సో, ఇది చూడండి 2 స్క్వేర్స్ ఉన్నాయి ఈ పొజిషన్‌లో. కింగ్ డి1 ఆడొచ్చు. కింగ్ బి1 ఆడొచ్చు. కింగ్ డి1 మూవ్ చేస్తే కింగ్ సపోర్ట్‌తో ఈజీగా చెక్‌మేట్ చేస్తాం. చెక్ చెప్పిన తర్వాత కింగ్ అనేది ఎక్కడికి ఎస్కేప్ అవ్వటం లేదు. సో, అందుకని కింగ్ డి1 మూవ్ చేయరు. కింగ్ డి1 కాకుండా కింగ్ బి1 మూవ్ చేస్తారు. దెన్ కింగ్ డి1 టు కంట్రోల్ సి2, కింగ్ ఏ1, కింగ్ సి3, ఐడియా కంట్రోలింగ్ బి2, సి2, డి2. రైట్? ఎనీ మూవ్ ఎక్కడికైనా సరే చెక్‌మేట్. బట్ ఓన్లీ మూవ్ కింగ్ బి1. దెన్ క్వీన్ టు బి7. ఒకసారి అటాక్ చేసిన తర్వాత కింగ్‌కి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి చెక్‌మేట్. రైట్? లాస్ట్ పొజిషన్ చూద్దాం. చూడండి ఈ పొజిషన్‌లో కింగ్ అనేది ఏ5లో ఉంది. ఏ5 అంటే వన్ ఆఫ్ ద బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్. ఇప్పుడు మనం ఎక్కడ అటాక్ చేయాలి? బి5లో అటాక్ చేయాలి. బి5లో అటాక్ చేసినట్లయితే కింగ్ అనేది ఏ5లో బ్లాక్ అయిపోతుంది. చూడండి క్వీన్ ఎక్కడ మూవ్ చేస్తారు? బి5లో బి8 స్క్వేర్ ఉంది. అలాగే బి2 స్క్వేర్ ఉంది. మీరు బి8 స్క్వేర్‌కి మూవ్ చేస్తే కింగ్ టేక్స్ క్వీన్ అయిపోతుంది. సో, అందుకని మనం క్వీన్ బి2 స్క్వేర్‌కి మూవ్ చేద్దాం. క్వీన్ బి2. సో, క్వీన్ అనేది బి5 కంట్రోల్ చేస్తుంది. కింగ్ ఏ5లో బ్లాక్ అయిపోయింది. సో, కింగ్ ఏ6. ఇప్పుడు ఏం చేయాలి? మన కింగ్ క్వీన్‌కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. టువర్డ్స్ కింగ్ మూవ్ చేయాలి. సో, కింగ్ టు జీ2, కింగ్ ఏ5, కింగ్ ఎఫ్3, కింగ్ ఏ4, కింగ్ ఈ4. సో, అటాకింగ్ స్క్వేర్ కదా! క్వీన్ అటాక్ చేస్తుంది. స్క్వేర్‌లోకి రాదు. మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళిపోతుంది. కింగ్ ఏ5, కింగ్ డి5 టువర్డ్స్ కింగ్, కింగ్ ఏ6, కింగ్ సి6. ఎనీ మూవ్ ఎక్కడ మూవ్ చేసినా సరే కింగ్ ఏ5 గాని, కింగ్ ఏ7 గాని ఏ స్క్వేర్‌కి మూవ్ చేసినా సరే ఈజీగా చెక్‌మేట్ అవుతుంది. ఎందుకంటే చూడండి మన కింగ్ బోర్డర్‌లో 3 స్క్వేర్స్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, కింగ్ ఏ6 మూవ్ చేశారనుకోండి క్వీన్ బి5 చెక్‌మేట్. అదే కింగ్ ఏ5 కాకుండా కింగ్ ఏ7 మూవ్ చేసినట్లయితే క్వీన్ బి7 చెక్‌మేట్. రైట్? సో, ఈజీగా మనం కింగ్ అండ్ క్వీన్ చెక్‌మేట్ అనేది బ్లాక్ కింగ్ బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో బ్లాక్ కింగ్ అంటే అపోనెంట్ కింగ్ బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో ఉన్నప్పుడు ఎలా చెక్‌మేట్ చేయాలనేది చాలా ఈజీగా చెప్పాము. సో, పార్ట్ 2లో మనం కింగ్ అనేది ఎనీ పొజిషన్‌లో ఉన్నప్పుడు కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్‌లో చెక్‌మేట్ ఎలా చేయాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఉంటుంది. తప్పకుండా చూడండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ. జై హింద్, జై భారత్.